సార్ రావు రమేష్ గారి క్యారెక్టర్ ఆబ్వియస్లీ హీరోతో సమానమైన వెయిటేజ్ లేకపోతే ఒక్కొక్క చోట ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో కూడా అలాంటి క్యారెక్టర్. కాకపోతే అదే క్యారెక్టర్ కూడా మీకు చాలా ఛాలెంజ్. ఎందుకంటే కొద్దిగా ఆ బౌండరీస్ ఒక గీతలా గీసి ఆ చుట్టూరు అందులోనే ఉండాల్సిన పాత్ర అది. ఏదైనా కొద్దిగా దాటితే ఇప్పుడు క్రింజ్ అనో లేకపోతే వల్గర్ కామెడీ అనో రకరకాలుగా మాట్లాడతారు. దాన్ని ఎలా అప్రోచ్ అయ్యారు? అదే సార్, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను. రావు రమేష్ గారు ఒక అమ్మాయి వెనకాతల ఫాలో అవుతున్నారని అంటే కొంచెం ఎనీబడి కెన్ గెస్ కొంచెం ఆయన వయసు ఏంటి, ఆ వయసుగా ఆయన చేసే పనులేంటి అని ఒక చిన్న వినడానికి, ఇంకా సినిమా చూడలేదు కాబట్టి ఒక ఇమాజిన్ చేసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. బట్ కానీ ఇక్కడ ఆ రకమైన ఇది ఉండదు. నేను అందుకే చెప్తున్నా, ఆయన అమ్మాయి వెంట పడడానికి ఒక బలమైన కారణం ఉంటుంది సినిమాలో. ఓహో ఈ రీజన్ వల్ల ఈయన అమ్మాయి వెనకదలు పడ్డాడు అన్నది అది కూడా చాలా లాజికల్గా చాలా ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది ఆ రీజన్కి. కానీ సార్ ఇప్పుడు మీరు ఫస్ట్ కథలోకి వెళ్తారు. కథలోకి వెళ్ళినప్పుడు మీరు చెప్పిన ఆడదిక్కు లేకపోతే ఫ్యామిలీ ఫోటో ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇంట్రడ్యూస్ చేసి కథలోకి వెళ్తారు. అక్కడి నుంచి ఒక 2 గంటలు సినిమా ఇప్పుడు రావు రమేష్ గారు వెంటపడడం వాటి మీద ఉంటుంది. ఆడియన్స్కి ఎలా ఉంటుంది అంటే ఆ స్టార్టింగ్ మీరు ఇచ్చిన లీడ్ ఎంతవరకు గుర్తుంటుంది అనే దాని మీద మీరు చెప్పే ఆ ఎమోషనల్ కనెక్ట్ అనేది డిపెండ్ అవుతుంది కదా. అవును, అందుకనేసి మేము ఏం చేసామంటే దాన్ని అస్తమానం గుర్తు చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఫస్ట్ ఏదో ఒక షార్ట్ వేసేసి అమ్మాయి షార్ట్ అయిందంటే ఏదో ఉంటుందని ఒక స్క్రీన్ ప్లే చూపించి ఎక్కడో ఇంటర్వెల్ దగ్గర లేకపోతే ప్రీ క్లైమాక్స్ దగ్గర ఆ సందర్భాలను బట్టి అది ఓపెన్ చేసి ఓహో ఇది అందుకు వేసాడు ఆ సినిమా స్టార్టింగ్లో షార్ట్ అని చెప్పి, ఇది రెగ్యులర్గా చాలామంది ఫార్ములా ఇది ఫార్మాట్. నేను అలా కాకుండా ఈ సినిమాలో ఏంటంటే ఎక్కడికక్కడ వాళ్ళు వెళ్తున్న వాళ్ళ పర్పస్ మనం గుర్తు చేస్తూనే ఉంటాం. స్క్రీన్ ప్లేలో అది జాగ్రత్త తీసుకున్నాం బాగా. ఓకే సార్, ఈ మధ్యన డబుల్ మీనింగ్ డైలాగుల మీద ఇప్పుడు కొంచెం వల్గారిటీ అనేది పెద్ద మాట ఏమో కానీ కొంచెం డబుల్ మీనింగ్ డైలాగులు అలాంటి డైలాగులు కొంతమంది చాలా సినిమాల్లో యూత్ఫుల్ సినిమాలు అనే పేరుతో చాలా రాస్తున్నారు. జనాలు కొంతవరకు ఓకే, ఒక పరిధి దాటితే చాలా గట్టిగా కొడుతున్నారు జనాలు కూడా. అవును, బట్ నాకు అర్థం కానిది ఏంటంటే యూవి గారి సినిమాలో కొన్ని చూస్తే ఇంకా ఎక్కువ డబుల్ మీనింగ్ డైలాగులు కానీ ఇంకా ఘాటుగా రాసినవి కూడా ఉన్నాయి. ఎందుకంటారు ఇంత మార్పు వచ్చేసింది? అంటే అప్పుడు పరిస్థితులు వేరు సార్. అప్పుడు ఇంత అవేర్నెస్ లేదు అండ్ ఇప్పుడున్న సోర్సెస్ లేవు. అప్పుడు మనం చాలా లిమిటెడ్ థింకింగ్లో ఉండేవాళ్ళం. అప్పటికి అదే మనకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ లాగా ఉండేది. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ స్టఫ్ విపరీతంగా ఉంది. సో కాబట్టి అది జనాలకి అక్కర్లా. వీళ్ళు ఏంటంటే కాస్త వీళ్ళు ఎంటర్టైన్ అయితే చాలు, వల్గారిటీ అక్కర్లేదు ఇప్పుడు జనాలకి. ఇప్పుడు అంటే అదే డబుల్ మీనింగ్లో వల్గారిటీలో లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే టీవీ షోల్లోనో బాగానే ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. అవును, థియేటర్కి వచ్చేటప్పుడు వేరేగా మారిపోతున్నారు. స్క్రీన్ లెవెల్ పెరిగింది కదండి. ఇది ఏంటంటే చిన్న అంటే షార్ట్ పీరియడ్ వచ్చే ఎంటర్టైన్మెంట్ ఇది. బట్ స్క్రీన్ అన్నది ఒక 2 hours 2.5 hours కూర్చొని ఎంటర్టైన్ అవ్వాల్సిన పరిస్థితి. సో ఈ ఇన్స్టెంట్ ఎంటర్టైన్మెంట్ వరకు అవి పనిచేస్తాయి, కానీ వీటికి పనికిరాదు పెద్ద స్క్రీన్కి. ఇప్పుడున్న జనరేషన్కి అది వర్కౌట్ అవ్వదు. సో మజాకలో అలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఆ టైప్ ఆఫ్ కామెడీ అంటే సిచ్యువేషనల్గా ఈ సినిమాలో అలాంటి పడే అవకాశాలు ఉండే స్క్రిప్ట్ ఇది మరి. అవునవును, అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మరీ టూ మచ్ ఆఫ్ బౌండరీస్ దాటిపోకుండా మన పరిధిలో అక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకు ఉంటుంది మన సినిమాలో కూడా. అలాగని చెప్పి అదే మీరు వల్గారిటీ అని అనొద్దని అన్నారు కదా, అంత మోతాదు కాదు. కానీ ఏదో మనం జస్ట్ ఇలా స్మైల్ వచ్చే ఎంటర్టైన్మెంట్ వరకే అంతే.